చెల్లించుకున్నాం ప్రభా. ఇంతవరకు నైనా జరిగిన కార్యక్రమాలు మీరు తోడుకున్నారు, మీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. ఈ సమయంలో మేము ప్రభా మరి కొంతసేపునైనా వాక్యం ధ్యానించుకోబోతుండగా పరిశుద్ధుడా నాతో మాతో అందరితో మీరు మాట్లాడి ప్రభా మీ నామాన్ని మీరు మహింపరచుకొని ప్రార్థన చేస్తున్నావయ్యా. ఇంతవరకు ప్రభా ఇది కొంతమంది మాత్రమే నీ బలలో చేవేసి ప్రభా ఈ ఆరాధనలో పాల్గొన్నారయ్యా. ఇంకా కొంతమంది మిగిలి ఉన్నారు, వారందరూ కూడా ప్రభా ఇదిగో మీ సన్నిధిలో ఈ విధంగా పాల్గొని ప్రభా మీ శరీరములో మీ రక్తంలో పాలు పంపులు పొందే విధంగా వారికి కూడా భాగ్యం దయచేయమని, రక్షణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇంకా వచ్చిన వీళ్ళందరినీ జ్ఞాపం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇంకా రావాల్సిన వారు కూడా త్వరగా మీ సన్నిధికి రావటానికి ఇప్పుడైనా మీ సహాయం ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. దేవా నీకు వందనాలు. ఆది నుంచి అంతవరకు మీరే ఉండి మీకు మహిమకరంగా మీరు జరిగించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ కూడా చాలామంది దూరం అయిపోతూ ఉన్నారు, పనులకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఆసక్తి గలవారు మాత్రమే వస్తూ ఉన్నారు. రావాలి దేవుని సన్నిధికి. దేవుని కంటే ఎక్కువైంది ఈ లోకంలో మనకి ఏమీ లేదు. సరే ఈ సమయంలో కొద్దిసేపు వాక్యం ధ్యానించుకుందామను. మన పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి మనం యోహాను సువార్త ఈ ఉపవాస ప్రార్థనల్లో యోహాను సువార్త ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. యోహాను సువార్త అయిపోయే వరకు కూడా, ఎప్పటిదాకా అయినా సరే అయిపోయే వరకు కూడా ఈ వాక్యం సువార్తను ధ్యానం చేసుకున్నాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న మాటలు యోహాను సువార్త 4వ అధ్యాయం. 3 అధ్యాయాలు మనము ధ్యానం చేసుకున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో దేవుడు మనతో మాట్లాడాలనుకుండగా మనం కూడా జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. 4వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుకుందాం. 4:4 నుంచి చదువుకుందాం. ఎవరు లేరా చదివేవాళ్ళు? ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను కనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గర ఉన్న సమరయలోని సుకారు అనొక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలయ్యెను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునికిమ్మని ఆమెను అడిగెను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడైన నీవు సమరయ స్త్రీలైన నన్ను దాహమునికిమ్మని ఎలాగడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడునుగాక. అందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించినట్టయితే దేవుడి వాక్యం ద్వారా ఈరోజు మనతో మాట్లాడాలనుకున్న మాటలు ఈ 4వ అధ్యాయాన్ని దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన బట్టి కొన్ని పార్టులుగా విభజించడం జరిగింది. ఈరోజు ఒకటి ధ్యానం చేసుకుందాం మనము. ఈరోజు దేవుడిని ఏమడిగింది, ఆయన ఏమి ఇచ్చాడు, దానికి ఏమి ఇచ్చాడు అంటే దానికి అర్థం ఏమిటి అనేది ఒక భాగం అయితే, తర్వాత దేవుడు మరలా ఆరాధన గురించి ఒక భాగం ఉంది ఇక్కడ. తర్వాత ఆయన దేవుడు రాకడ గురించి, కోతకాలం గురించి కూడా ఒక భాగం ఉంటుంది. అంటే 4-5 భాగాలు ఈ అధ్యాయంలో మనం ధ్యానం చేసుకోవచ్చు. 4-5 రోజులు ధ్యానం చేసుకోవచ్చు. ఈరోజు మొదటగా దేవుడు మనతో మాట్లాడుతున్నమాట అంటే సమరయ స్త్రీ. సమరయ స్త్రీ అంటే సమరయ అనే ఒక పట్టణం. ఇజ్రాయెల్ దేశంలో 3 ప్రధానమైన జిల్లాలు ఉంటాయి. జిల్లాలు అనుకోవచ్చు. 3 ప్రధానమైనవి ఉంటాయి. ఒకటి యోదయ, సమరయ, గలిలయ. ఈ 3 పెద్ద పెద్దవి జిల్లాలు. ఆ 3 కలిపే ఒక ఇజ్రాయెల్ దేశం. చాలా చిన్న దేశం అది. అయితే సమరయ అనే పట్టణాన్ని రాజులు పరిపాలించేటప్పుడు అది షోమ్రోను, అది ఒక రాజధాని. ఇజ్రాయెల్ దేశానికి రాజధాని షోమ్రోను. దాన్ని షోమ్రోను అనే మాట రాను రాను భాషాంతరమున సమరయ అనే మాట మారిపోయింది. దాని సమరయ పట్టణస్తులు సమరయ అనే పేరు మారిపోయింది. మొదట దాని పేరు షోమ్రోన్ అంటారు. అది ఒక రాజధానిగా ఉండేటప్పుడు. అయితే ఈ సమరయ పట్టణములో చాలామంది అన్యజనులు వచ్చి చేరారు.
ఎందువల్ల చేరారయ్యా అంటే, నెబుకద్నెజరు అనే రాజు ఆ దేశం మీద దాడి చేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న ప్రజలందరూ వచ్చి సమరయ పట్టణంలోకి వచ్చేసారు. ఇక్కడున్న ప్రజలందరూ తీసుకెళ్ళి వాళ్ళు చెర తీసుకుపోయారు. అందువల్ల కొంతమంది ఉన్నారు ఇక్కడ ఇజ్రాయెల్ సమరయులు. వాళ్ళందరూ వారి భాష వీళ్ళు నేర్చుకొని, ఆ బబులోను దేశ కల్దీయ భాష నేర్చుకొని, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ విగ్రహారాధన అలవాటు చేసుకొని, ఈ సమరయ పట్టణం అంతా కూడా దేశంలో, ఇజ్రాయెల్ దేశంలో సమరయ పట్టణం అంతా కూడా అది కలుషితమైపోయింది. కలుషితమైపోయింది. అందుకని గలిలయ, యోదయ అనే ఈ 2 జిల్లాల వాళ్ళు సమరయులతో సాంగత్యం పెట్టుకోరు. ఎందుకంటే వాళ్ళని ఒక పాపులుగా చూస్తారు వీళ్ళు. వాళ్ళు వెలివేయబడిన వారుగా చూస్తారు. అందుకని వాళ్ళు గల్లయి నుంచి యోదయ రావాలంటే సమరయంలో గుండా రావాలి. మధ్యలో దారి ఉంటే రోడ్డు ఉంటది. ఆ రోడ్డు గుండా వచ్చి యోదయకి రావాలి గల్లయి నుంచి. అయితే యూదులు ఆ దాంట్లో రాకుండా కొద్ది చుట్టైనా సరే చుట్టూ తిరిగి సమరయ తగలకుండా వస్తారు. ఎందుకంటే ఆ గాలి తగలడం కూడా ఇష్టపడరు వాళ్ళు. ఆ గాలి తగలడం కూడా రూలు టచ్ చేయడం కూడా ఇష్టపడరు వాళ్ళు. అలాంటి వెలివేయబడిన లేకపోతే అసహ్యంగా వాళ్ళు చేదరించుకునే విధంగా ఆ సమరయుల్ని యూదులు ఉంటారన్నమాట. అందుకని ఆ రోజు యేసుప్రభు కూడా గల్లై నుంచి యోదయ వెళ్ళడానికి ప్రయాణం అయ్యాడు. వెళుతున్న పరిస్థితుల్లో యేసుప్రభు ఆయనకి దాహం అయింది. దాదాపు మధ్యాహ్న కాలం 12 గంటల సమయం కాబట్టి మంచిగా ఎండ కాస్తున్న సమయం అది. దాహం అయింది. దాహం అయినప్పుడు అప్పుడు ఆ రోజుల్లో యోసేపు జీవిస్తున్న కాలంలో యోసేపు మనం చాలాసార్లు విన్నాక ఆదికాండంలో యోసేపు ఆయన జీవిస్తున్న కాలంలో యాకోబు తన తండ్రి అయిన యాకోబు యోసేపుకి ఒక స్వాస్థ్యం ఇచ్చాడు. ఆ సమరయ ప్రాంతంలో స్వాస్థ్యం ఇచ్చి అక్కడ ఒక బావి తవ్వించాడు. ఆ బావి యాకోబు బావిది. అయితే ఆ దగ్గర యాకోబు మనవాళ్ళు బావే కదా, యాకోబు మన పితరుడే కదా అని యేసుప్రభు వెళ్ళి ఆ బావి దగ్గర కూర్చున్నాడు. నీళ్లు మా దాహం తాగుతా ఉన్నట్టుగా వెళ్ళి కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు దాదాపు 12 గంటల సమయంలో, మధ్యాహ్న కాలం సమయంలో సమరయ నుంచి, ఆ పట్టణంలో నుంచి, గ్రామాల్లో నుంచి ఒక స్త్రీ బయటకు వచ్చింది. ఆమె బిందె తీసుకొని, కుండ తీసుకొని అలాగ మన మాట వినండి. ఆమె కుండ తీసుకొని అటువైపుగా బావి వైపు దగ్గరికి వచ్చేసింది. బావి దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు కూర్చున్నాడు. ఎందుకంటే ఆమె ఎలా వస్తారంటే వాళ్ళు స్త్రీలందరూ కూడా ఉదయం ఎక్కువ మంది వస్తారంట, ఒక సమూహంగా వస్తారంట. మళ్ళీ సాయంకాలం సమూహంగా వస్తారు స్త్రీలందరూ కలిసి నీళ్ళకి. అయితే ఈమె మాత్రం ఎవ్వరు లేని సమయంలో ఒంటరిగా ఎవ్వరు ఉండరు అనుకునే సమయంలో ఆమె వచ్చి ఆ నీళ్లు తీసుకొని వచ్చింది. అయితే యేసుప్రభు ఆమెతో మాట్లాడుతున్నాడు. అప్పటికి శిష్యులందరూ కూడా అయ్యా ఏం మధ్యాహ్నం అయింది కాబట్టి ఆకలి అవుతుంది కదా, మేము పట్టణంలోకి వెళ్ళి ఏదైనా కొనుక్కొస్తామని యేసుప్రభు శిష్యులందరూ వెళ్ళిపోతారు. అయితే యేసుప్రభు ఒక్కడే ఒంటరిగా మిగిలినప్పుడు ఆయన ఆమెతో సంభాషణ మొదలు పెడతాడు. అమ్మ ఈ నీళ్ళు ఏమో నాకు ఇస్తావా, దాహం అవుతుంది, నేను తాగాలనుకుంటున్నాను అని అన్నప్పుడు ఆమె చాలా ఆశ్చర్యపోయింది. యూదులు ఏంటి మాతో మాట్లాడటం ఏంటి, మమ్మల్ని వాళ్ళు అసహించుకుంటారు కదా, వాళ్ళకి మాకు సాంగత్యం ఉండదు కదా, అలాంటి నన్నేమిటి దాహం అడుగుతున్నాడు ఈయన అని, ఏంటయ్యా అలా అడుగుతున్నావు, మీకు మాకు సాంగత్యం ఉండదు కదా, నేను ఇచ్చి నువ్వు తాగుతావా నువ్వు అన్నట్టుగా అడిగినప్పుడు తాగుతానమ్మా నాకు ఇవ్వు అంటాడు. అని అడుగుతూ వాళ్ళ సంభాషణ మాట్లాడుతున్నప్పుడు నువ్విచ్చే నీళ్లు తాగితే దాహం కొంటారు కానీ మరలా నేనిచ్చే నీళ్ళు తాగితే ఎన్నటికి కూడా ఎప్పటికి కూడా దాహం కొనరు అందరూ అని యేసు ప్రభు ఆమెతో మాట్లాడుతూ ఉంటాడు. ఆమెకు అర్థమవుతుంది, ఈ తోడు నీళ్లు ఎంత లోతులోని కదా, నువ్వు ఎలా తోడుకుంటావు, ఎలా నాకు ఇస్తావయ్యా నువ్వు అని ఆయన అడుగుతూ ఉంటుంది. అంటే ఆయన అంటాడు, నువ్విచ్చే నీళ్ళు తాగితే ప్రజలు దాహం కొంటారు, మరలా దాహం కొంటారు, కానీ నేను ఇచ్చే నీళ్ళు తాగితే అది నిత్య జీవం కొరకు ఇచ్చే దాహం, అది నిత్య జీవం కొరకు ఇచ్చే జీవజలం నేను ఇస్తాను నీకు, అవి కావాలంటే నువ్వు తీసుకుంటావు అన్నప్పుడు, అయ్యా నేను ఇక రోజు ఇక్కడ రాకుండా అలా నేను ప్రయాసపడకుండా అవి ఏమిటో ఆ జీవజలం అనేవి నాకు ఇవ్వయ్యా అన్నట్టు. అంటే ఆమె ఏం కోరుకుంటుంది యేసుప్రభు దగ్గర అంటే నిత్య జీవం కొరకైన జీవజలం. ఆ మాట మనం చదివినట్టయితే ఒక మాట అక్కడ రాయబడిన మాట ఏంటంటే 13వ వచనం చదువుతున్నాను. అందుకు యేసు ఈ నీళ్లు త్రాగుము ప్రతి వాడును, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా తప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు కూడా తప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. దేవుని స్తోత్రించనిద్దాం, హల్లెలూయా. ఇప్పుడు అంటున్నాడు, నేను ఇచ్చే నీళ్లు నిత్య జీవం కోసము వాళ్ళ నుంచి నీటి బుగ్గ ఎలా ఊరుతుందో, నీటి బుగ్గలో నుంచి నీళ్ళు ఎల్లప్పుడూ ప్రవహిస్తూ ఉంటాయి. నీళ్ళు సెలయేరు ఎలా ప్రవహిస్తూ ఉంటుంది, ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయో తెలియదు, అలా ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటాయి అవి. అలాంటి బుగ్గగా, నీటి బుగ్గగా అలాగ వాళ్ళ జీవితంలో నుంచి, వాళ్ళ హృదయాల నుంచి, వాళ్ళ కడుపులో నుంచి ఆ జీవ జల నదులు అలాగ పారుతూ ఉంటాయి.
నేనిచ్చే ఆ జీవము అలా ఉంటుంది, నేనిచ్చే నీరు అలాగుంటాయి అన్నప్పుడు ఆమె ఏం కోరుకుంటుంది? అలాగైతే ఆ నిత్యం ఉండే నిత్య జీవం కోసం ఇచ్చే బుగ్గల నీరు నాకు కావాలి ప్రభా. నేనెన్నటికీ దాహం కొనకూడదు. నేను ఎల్లప్పుడూ అది తాగుతూ నేను ఉండాలి అని ఆమె కోరుకున్నట్టుగా వాక్యం చూస్తున్నాం. అంటే ఆమె ఈ ఒక్కసారి తాగి ఆగిపోయే నీరు కోరుకోవట్లేదు ఆమె. లేదు మనం దాహమైనప్పుడు తాగితే మరలా దాహం అయ్యే నీటి కోసం కోరుకోవట్లేదు ఆమె. ఆమె ఏమంటుంది? యేసుప్రభు ఏమన్నాడు? ఎన్నటికీ దప్పికొనడు అన్నాడు. అని అది కోరుకుంటుంది ఆమె. ఎన్నటికి దప్పికొనని నీరు నాకు కావాలి ప్రభా. అదేదో నాకు ఇవ్వయ్యా, నేను తాగుతాను, ఎల్లప్పటికి రాకుండా నాకు చెయ్యి ప్రభు అని అన్నప్పుడు యేసుప్రభు శ్రేష్టమైన మాట అంటాడు. అమ్మా, ఇవి నీకు కావాలంటే నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా అంటాడు. నీ పెనిమిటిని తీసుకురా అన్నప్పుడు, అయ్యా నాకు పెనిమిటి లేడయ్యా అన్నప్పుడు, లేదు లేదు నీకు 5గురు పెనిమిట్లు ఉన్నారంటాడు. అన్నప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది. ఈయన ఎప్పుడు నాకు ఎవరో తెలియదు, ఈయన ఇక్కడొచ్చి కూర్చున్నాడు, కూర్చుని నాతో సంభాషణ చేస్తున్నాడు. అయితే నా జీవితం అంతా చెబుతున్నాడు, నా కుటుంబ వ్యవహారం కూడా తెలిసిపోయింది దీనికి, ఈయన ఎవరు అని ఆమె ఆశ్చర్యపోయి, నువ్వు నిజంగా ప్రవక్తవేనయ్యా అని ఆయన ఒక ప్రవక్తగా, ఒక దేవుడుగా ఆమె గుర్తించినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న మాటలేనంటే, మనము ఆ జీవజల నదులు మనం పొందుకోవాలంటే, ఆ నిత్య జీవం కొరకైనా నిత్యము మనం దాహం కొనకుండా ఉండే ఆ జీవజలం మనం పొందుకోవాలంటే, మనము మనలో ఉన్న ఏమైతే యేసుప్రభు ఆమెలో ఉన్న మీ పాపాలు తీసివేసుకుని నా దగ్గరికి రా, అప్పుడు నేను ఇస్తాను నీకు అన్నట్టుగా మనం కూడా మనలో ఉన్నవి తీసివేసుకొని మనము ఆయన దగ్గరికి వచ్చి, ప్రభా నీ నిత్య జీవం కోసమై మీరిచ్చే నిత్యము దాహం కొనకుండా ఉండే ఆ జీవజలం నాకు కావాలి ప్రభా అని మనం అడగాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనం ఆయన అడగాలంటే, ఆయన్ని అది కోరుకోవాలంటే ఆ నిత్య జీవం అనే నీరు ఏంటి? పరిశుద్ధాత్మ సాదృశ్యంగా ఉన్నాయి. పరిశుద్ధాత్మని మనం పొందుకోవాలంటే ఆ నిత్య జీవం కోసమే నీళ్ళు ఏమిటంటే, జీవజలం ఏంటంటే పరిశుద్ధాత్మ సాదృశ్యంగా ఉంది. ఆ పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలంటే, అది మనలోకి రావాలంటే, అది మనతో ఎలా పనిచేస్తుంది? మనల్ని అది నిత్య జీవం తీసుకెళ్తుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నిత్య జీవము తీసుకెళ్తాడు. ఆ నిత్య జీవము తీసుకెళ్ళాలంటే మనం ఎలా ఉండాలి? ఊరికే వచ్చిద్దా మనలోకి? అది ఊరకనే మనలోకి రాదు కదా. మనం ఎంత పరిశుద్ధంగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు. మనం హృదయాన్ని సరి చేసుకుంటేనే, పరిశుద్ధపరుచుకుంటేనే ఆయన మనలో ఉండటానికి ఇష్టపడుతూ ఉంటాడు. అలాంటిది మనం అలాగ లేకుండా ఉంటే మనం రావడానికి ఇష్టపడ్డం. కాబట్టి మనము నిత్య జీవము కోరుకుంటున్నాము. మనం కూడా నిత్యము దప్పికొనకుండా ఉండే దాహం కోరుకుంటున్నాం కాబట్టి అది ఏమిటంటే పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ మనం కోరుకుంటున్నాం కాబట్టి యేసు ప్రభు సమరస్థితితో ఏం చెప్పాడో, నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకొస్తే నీకు ఇస్తానంటాడు. అన్నప్పుడు వెంటనే ఆమె తెలుసుకొని ఆమె పాపం గుర్తెరిగి, నేను పాపం చేశానని దేవుడు ఇది తెలిసిపోయింది దీనికి. ఈ నిజంగా దేవుడే, ఈ నిజంగా ప్రవక్తే అని తెలుసుకొని ఆమె పాపములు ఒప్పుకున్నట్టుగా మనము తర్వాత వచ్చాలను గమనించినట్టయితే ఆమె పాపములు ఒప్పుకున్న పరిస్థితి అక్కడ. ఒప్పుకొని ఆమె నువ్వు నిజంగా ప్రవక్తివేనయ్యా. ఆ మాట చదువుదాం ఒకసారి, ఏమంది అక్కడ? ఆయన ఆ మాట అన్నప్పుడు 15 వచనం చదువుతున్నాను. ఆ స్త్రీ ఆయనను చూసి, అయ్యా నేను దప్పికొనుకున్నట్లు చేదుకున్నట్టుకి ఇంత దూరం రాకున్నట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా, యేసుని వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే, నీకు 5గురు పెనిమిట్లు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను అని అక్కడ ఆమె మాట అన్న మాట తర్వాత ఆమె ఆయనతో సంభాషించడానికి ఆయనతో మాట్లాడడానికి ఆయనతో మాట్లాడడానికి ఆమె ఇష్టపడింది. అంతకుముందు దాకా ఆమె అంది, నేను సమరయిస్తేని కదా, లేకపోతే మాతో మీకు సంబంధం ఉండదు కదా అని మొహమాటంగా మాట్లాడుతున్న ఆ స్త్రీ అప్పుడు ఏముంటుందంటే, ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడి, ఈ నిజంగా ప్రవక్తే, ఈయనతో నేను సంబంధం పెట్టుకోవాలి, ఈయనతో సహవాసం చేయాలి నేను అని ఒక ఆలోచనకి, ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనము కూడా ఆయన జీవజలం మనం పొందుకోవాలంటే, లేకపోతే ఆయన పరిశుద్ధాత్మ మనలోకి రావాలంటే, మనము కూడా మనలో ఉన్న లోపాలు తీసివేసుకుంటే అప్పుడు దేవుడు మనలోకి వస్తాడు. మన విశ్వాసం ఇచ్చితే ఆయన ఎందుకు మనలోకి వస్తాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక మాట మనం చూసినట్టయితే యోహాను సువార్త 7వ అధ్యాయంలో
మనం చూసినట్టయితే అక్కడ ఒక మాట రాయబడింది. 37వ వచనం నేను చదువుతున్నా. యోహాను సువార్త 8వ అధ్యాయము 37వ వచనం. ఆ పండుగలో మహాదినమై అంత్య దినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. యేసు దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా. యేసు ప్రభువు మాట్లాడుతున్న మాటలు, ఆ రోజు పస్కా పండుగ, మహాదినమైన అంత్య దినం, చివరి రోజు ఇంకా బాగా చేస్తారు కాబట్టి అంత్య దినం రోజున యేసు ప్రభు లేచి నిలబడి అంటున్నాడు, ఎవడైనా దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకోండి. నా యందు విశ్వాసముంచు వాడు ఎవడో లేఖనములు చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని చెప్పాను. తన యందు విశ్వాసముంచు వారు పొందబో ఆత్మను గురించి మాట్లాడు దేవుడు ఇక్కడ. అంటే జీవజలం అంటే ఏంటి? ఆత్మ, పరిశుద్ధ ఆత్మ. ఆయన యందు విశ్వాసముంచు వారు పొందబోయే పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతూ, ఎవడైనా తప్పికొని ఉంటే నా దగ్గరికి రండి, నేను వాళ్ళకి జీవజలం ఇస్తాను. వాళ్ళ నా యందు విశ్వాసం వస్తే వాళ్ళ కడుపులో నుంచి జీవజల నదులు పారుతాయని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే జీవజల బొగ్గ ఎలా ఉంటుందో, బొగ్గలో నుంచి ఎలా నీరు ఎలా ప్రవహిస్తూ ఉంటాయో, అలాగా వారిలో నుంచి, దేవుని బిడ్డల్లో నుంచి ఎవరైతే ఆయన పొందుకుంటారో, ఇప్పుడు దావీదు ఉన్నాడు. దావీదు దేవుని ఆత్మను పొందుకొని దేవుని ఆత్మలో పరవశించిపోతూ ఉంటాడు. నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటాడు. అంటే అలాగ ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ పొంగుతూ ఉండాలి. అలాగ పొంగుతూ ఉంటాడు నా యందు విశ్వాసం ఉంచిన వాడు. కాబట్టి మీరు నా యందు విశ్వాసం ఉంచితే మీ హృదయంలో నుంచి, మీ కడుపులో నుంచి జీవ జల నదులు ప్రవహిస్తాయి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు పొందబోయే పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలంటే, ఈ సమరయ స్త్రీ ఎలా కోరుకుందో, అయ్యా అడిగి మరీ కోరుకుందామే, నీ పరిశుద్ధాత్మ, నీ జీవజలం నాకు కావాలి, నేను నిత్య జీవంలో ఉండాలంటే, ఎన్నటికి ఎప్పటికి కూడా నేను తప్పికొనకుండా ఉండాలంటే ఆ జీవజలం మీద నాకు దయచేయి ప్రభువా, నేను తీసుకుంటాను, నాకు కావాలి అని ఆమె కోరుకున్నట్టుగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి అడిగితే దేవుడు ఏమన్నాడు వాక్యంలో, అడుగుడి మీకు ఇవ్వబడును. మన వైపు చూడండి, అడుగుడి. నేను వాక్యం ముగిస్తాను ఇంతవరకు. మీరు డిస్టర్బెన్స్ చేస్తే వాక్యం ముగించేస్తాను. నేను బయటకు వెళ్ళిపోయిన పిల్లలను తీసుకొని నన్ను అడిగితే నేను మీకు ఇస్తాను అని దేవుడు అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ అడిగితే ఇచ్చే దేవుడు కాబట్టి మనం కూడా ఆయన అడిగి పొందుకోవాలి. బైబిల్లో మనం చూస్తే అడిగి అడిగి వెంటబడి పొందుకున్న, పరిశుద్ధాత్మ పొందుకున్న వాడిని ఒకరు చూడొచ్చు. మనం వాక్యం చూద్దాం. అక్కడ రాజుల రెండో గ్రంథము మనం చూసే అక్కడ కూడా అడిగి, 2వ అధ్యాయం 9వ వచనం మొదటి నుంచి చూద్దాం ఒకసారి. 19వ వచనం చదవండి. నీ కొరకు నేను ఏమి చేయకూడదునో చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమనెను. అందుకతడు, నువ్వు అడిగినది కష్టతరముగా ఉన్నది, అయితే నీ యొద్ద నుంచి తీయబడినప్పుడు నేను నీ కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించను, కనబడని ఎడల అది కాకపోవచ్చు అని చెప్పాను. దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా. ఈ వాక్యం చాలాసార్లు మనము ధ్యానించుకున్నాం, చాలాసార్లు విన్నాం. మనం ఎలీషా అనే ఒక వ్యక్తి ప్రవక్త కాదు. అప్పుడు ఎలీషా ఏలియా దగ్గరికి వెళ్ళి, ఏలియా వెంటబడుతూ ఉంటాడు. ఏలి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ ఉంటాడు. యోర్దానికి వెళ్తే యోర్దానికి వెళ్తాడు, ఎరుకో వెళ్తే ఎరుకోకి వెళ్తాడు. ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి ఆయన వెంటబడుతూ ఉంటాడు. ఆయన చూసి చాలాసార్లు చూసి గమనించి, ఎలీషా నీకు ఏం కావాలనుకుంటున్నావు? మనం చదువుకున్న మాటల్లో, వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూసి, నేను నీ యొద్ద నుంచి తీయబడక మునుపు నీ కొరకు నేను ఏమి చేయకూడదు, ఏం కోరుకున్నాను దగ్గర నుంచి నువ్వు, ఏం కావాలనుకుంటున్నాను దగ్గర నుంచి నువ్వు, ఎందుకు నా వెంటబడుతూ ఉన్నావు అని ఏలియా ప్రవక్త ఎలీషాను అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా నాకు నీలో నుంచి 2 పాళ్ళు ఆత్మ కావాలి, నీలో నుంచి నాకు ఆత్మ పాళ్ళు కావాలి, దేవుని ఆత్మ ఒకటి, ఆయన ఆత్మ ఒకటి, 2 పాళ్ళు నాకు ఆత్మ కావాలి అని పరిశుద్ధ ఆత్మ కోసం వెంటబడుతూ ఉన్నాడు. దేనికోసం వెంటబడుతున్నాడు?
ఈ లోకంలో ఏదన్నా నేను సంపాదించుకోవాలి, లేదా నా కుటుంబం కోసం నేను నాకు ఇది అవసరం ఉందయ్యా, లేకపోతే నాకు ఈ అవసరం కావాలి, నేను ఆర్థిక ఇబ్బందులో ఉన్నాను, లేదా నా బలహీనతలో ఉన్నాను, లేదా ఇవన్నీ నన్ను బాగు చేయి, నా కుటుంబంలో సమాధానం లేదు, బాగు చేయి ప్రభువా అని ఏమన్నా వెంటబడుతున్నాడా ఎలీషా? దేనికోసం ఈ లోక సంబంధించిన వాటి కోసం దేనికోసం వెంటబట్టలేదు. పరిశుద్ధాత్మ కేవలం నీ పరిశుద్ధాత్మ నాకు కావాలి. కాబట్టి దానికోసం నాకు అవసరం అదని దానికోసం వెంటబడుతున్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి అడిగి మరి వెంటబడి పరిశుద్ధాత్మ కోరుకుంటున్నాడు. ఈరోజు మనం కూడా దేవుని సన్నిధిలో వెంటబడి అంటే ప్రార్థన చేసి ఒక విధవరాలు ఎలాగైతే ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఆయన సమాధానం వచ్చే వరకు కూడా ఆమె ఎలా కోరుకుందో, చివరికి న్యాయాధిపతి అనుకుంటాడు, నేను ఎవరు మాట విన్నవాడైనా కానీ ఈమె నా వెంటబడుతుంది కాబట్టి ఏదో విధంగా ఈమెకు న్యాయం తీర్చాలని దేవుని వాక్యం రాయబడి ఉంటే ఆమె న్యాయం తీరుస్తాడు. అలాగే మనం కూడా ఆయన వెంటబడి ప్రార్థన చేసి ప్రభా నాకు ఈ పరిశుద్ధాత్మ కావాలి, నాకు ఈ జీవజలం కావాలి, ఈ జీవజలం లేకపోతే నిత్య జీవం నాకు లేదు, ఈ జీవజలం లేకపోతే నాకు మళ్ళీ నేను దాహం కొంటూ ఉంటాను. కాబట్టి నిత్యము దాహం కొనకుండా ఉండే ఆ జీవజలం నాకు కావాలి ప్రభా, ఆ పరిశుద్ధ ఆత్మ నాకు కావాలి ప్రభా అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమంటే, సమరయ స్త్రీ ఎలాగైతే దేవుని అడిగి ఆమె పొందుకొని ఆమె ఒక దేవుని సేవకురాలుగా అనేక మందికి సువార్త ప్రకటించేదిగా ఎలాగ మారిపోయింది. ఆమె అంటుంది ఈయన క్రీస్తు కాడా, చివరికి అంటది వాక్యంలో చదువుకుంటూ పోతే ఈయన క్రీస్తు కాడా అంటది. అంటే ఆమె క్రీస్తు యేసు ప్రభువు అని, క్రీస్తు అంటే మెస్సయ్య అని, అభిషక్తుడని ఆమె నమ్మింది. ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు నమ్మింది. ఆమె నమ్మి ఆయన ఇచ్చే నిత్య జీవం కావాలని కోరుకుంది, ఆయన ఇచ్చే జీవజలం కావాలని కోరుకుంది. కాబట్టి అలాంటి జీవజలము మనం కూడా కోరుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే మనం కూడా ఒక క్లారిటీకి రావాలి. ఎలా పొందుకుంటాం, ఏ విధంగా పొందుకున్నారు బైబిల్లో కొంతమంది అని మనకు ఆలోచన చేస్తే, కొంతమంది ప్రార్థన చేయటం వల్ల, దేవుని దాసులు హస్తనిక్షేపణ చేయటం వల్ల పరిశుద్ధాత్మను పొందుకోవచ్చు. ఆరాధన చేస్తున్నప్పుడు ఆరాధనలోనే దేవుడు తాకి పరిశుద్ధాత్మను పొందుకోవచ్చు. ఇంకా రకరకాలుగా దేవుని వాక్యం చెబుతున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడే పరిశుద్ధాత్మను పొందుకోవచ్చు. మనం చూస్తే కొర్నేలి గురించి మనం చూస్తే అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయంలో కొర్నేలి ఇంటి దగ్గర పేతురు వాక్యం చెబుతున్నప్పుడు, సీమోను పేతురు వాక్యం చెబుతున్నప్పుడు అక్కడ వింటున్న వారందరి మీద పరిశుద్ధాత్మ కుమ్మరించినట్టుగా, వాళ్ళ మీదకి దిగినట్టుగా మనం చూస్తాం. మాట చదువుదాం ఒకసారి. 10వ అధ్యాయము 44వ వచనం చదువుదాం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్ని జనుల మీద సైతము కుమ్మరింపబడుట చూసి విభ్రాంతి నొంది, ఎలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరుచుండగా వినిరి. దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే మొదటి మార్గం ఏంటంటే, మనము దేవుని వాక్యం వింటున్నప్పుడే, వాక్యమందు లక్ష్యం ఉంచినప్పుడే, వాక్యం హృదయంలో తీసుకున్నప్పుడే మన హృదయాలు తెరవబడతాయి. చాలామంది మనం గమనిస్తాం, లూదియా హృదయం తెరవబడినట్టుగా, ఒనేసిము హృదయం తెరవబడినట్టుగా దేవుని వాక్యం చెబుతున్నప్పుడే, దేవుని వాక్యం వింటున్నప్పుడే మన హృదయాలు తెరవబడతాయి. సీమోను పేతురు కొర్నేలి ఇంటి దగ్గరికి వెళ్ళి దేవుని గురించి, యేసు ప్రభువుని గురించి, ఆయన త్యాగాన్ని గురించి, ఆయన లోకానికి ఎందుకు వచ్చాడో అన్నిటి గురించి వివరిస్తూ ఉన్నప్పుడు వింటున్న వారి మీదకి, వింటున్నప్పుడే కూర్చొని మీలాగా వింటున్నారు, వింటున్న మీదకి అలాగే పరిశుద్ధాత్మ దిగిందంట. పరిశుద్ధాత్మ దిగినప్పుడు వాళ్ళందరూ కూడా వెంటనే భాషలతో మాట్లాడుతున్నారు, కొత్త భాషలో మాట్లాడుతున్నారు, వాళ్ళు తెలియని భాషలో మాట్లాడుతున్నారు. అది ప్రజలు పక్కన ఉన్న వాళ్ళు చూసి ఆశ్చర్యపోతున్నారు, వీడి మీద కూడా పరిశుద్ధాత్మ దిగాడు కదా అని. అన్ని జనులు దేవుని విగ్రహారాధికులు, వాళ్ళ మీద దేవుని ఆత్మ దిగింది కదా అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నట్టుగా దేవుని వాక్యం చూస్తూ ఉంటాం. ఈరోజు దేవుని ఆత్మకి ఎవరో వాళ్ళు వీళ్ళనే ఉండదు. వాళ్ళు అన్ని జనులా, లేకపోతే దేవుడు నెరిగిన వారా, లేకపోతే ఇంకొక వేరే కులమా, లేకపోతే ఇంకోట ఏముండదు. దేవునికి అందరి మీదకి దేవుని ఆత్మ, అందరూ సమానం ఆయనకి. కాబట్టి అందరి మీదకి ఆయన వస్తాడు. అన్ని జనుల మీద పరిశుద్ధాత్మ దిగినప్పుడు వాళ్ళందరూ దేవుని గుర్తించి పరిశుద్ధాత్మని పొందుకున్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉంటాం. ఇంకా ప్రార్థిస్తున్నప్పుడే పరిశుద్ధాత్మ వాళ్ళ మీద దిగినట్టుగా మనం చాలాసార్లు మనం చెప్పుకుంటాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో మనం చాలాసార్లు ఈ మాటలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం.
పెంతెకొస్తు పండుగను దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించినట్టయితే ప్రార్థిస్తున్నప్పుడు కూడా యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఈ లోకంలో సిలువ మరణం పొందిన తర్వాత ఆయన ఇంకా 40 రోజుల పాటు అలాగే ఉన్నాడు. అలాగే ఆయన 40 రోజుల పాటు ఉండి 40వ రోజు ఆయన ఆరోహణం అయిపోతూ ఆయన శిష్యులతో ఒక మాట చెబుతాడు. మీరు కనిపెట్టి మేడగదిలో కనిపెట్టి ఉండండి, పరిశుద్ధాత్మ పంపిస్తాను నేను వెళ్ళి పరిశుద్ధాత్మ ఆదరణకర్తను పంపిస్తాను అంటాడు. అయితే ఈయన వెళ్ళిన తర్వాత వాళ్ళు చూస్తూ ఉంటారు. ఒలివ కొండ మీద నుంచి అలాగా పైకి వెళ్ళిపోతూ ఉంటాడు. యేసు ప్రభు మేఘాల్లో కొనిపోతాడు. అలా వెళ్ళిన తర్వాత 10 రోజుల పాటు వచ్చి వీళ్ళు అన్నపానములు మాని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారు మేడగదిలో. అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ 10వ రోజున, అందుకే 50 రోజులు 50వ రోజున ఆ యేసు ప్రభు చనిపోయింది అక్కడి నుంచి లెక్కేసుకుంటే 50వ రోజు పెంతెకొస్తు దినం అంటారు. యూదులు చేస్తూ ఉంటారు ఆ పండుగ, పెంతెకొస్తు దినం అంటారు దాన్ని. ఆ పెంతెకొస్తు దినం ఎందుకన్నారంటే ఆ రోజు దేవుని ఆత్మ అందరి మీదకి దిగింది. అగ్ని నాలుకల వలె వచ్చి అందరూ ఒక్కొక్కరి మీద వాలినప్పుడు వాళ్ళందరూ పరిశుద్ధాత్మ నింపబడ్డారు. వాళ్ళకి తెలియని భాషలతో మాట్లాడుతున్నారు, రకరకాల భాషలతో మాట్లాడుతున్నారు, దేవుని ఆత్మతో నింపబడ్డారు. అయితే ఆ సమయంలో పేతురు లేచి మాట్లాడుతున్నప్పుడు కొన్ని వేల మంది, దాదాపు 3,000 మంది ఒకసారి, 5,000 మంది ఒకసారి ఈ విధంగా రక్షణ పొందుతూ మారు మనసు పొందుతూ ఉంటారు. అంటే ప్రార్థన చేస్తున్నప్పుడే దేవుని ఆత్మ మన మీదకి రావచ్చు. మనం దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తున్నప్పుడు, ఆత్మతో ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ మన మీద రావచ్చు. కళ్ళు మూసుకొని దేవుని వైపు చూస్తూ ఆరాధన చేస్తున్నామంటే దేవుని ఆత్మ మన మీదకి రావచ్చు, మనల్ని తాకొచ్చు. కాబట్టి అలాగా రకరకాలుగా దేవుని ఆత్మ, దేవుని సేవకులు ఎవరైతే వచ్చి వాళ్ళు తలల మీద చేతులు ఉంచుతారో అలా వాళ్ళ తలల మీద చేతులు ఉంచినప్పుడు దేవుని ఆత్మ పొందుకున్న వాళ్ళు ఉంటారు. అపోస్తలుల కార్యం 19వ అధ్యాయంలో కూడా మనం చూస్తే ఆడ కూడా కొన్ని మాటలు మనం చూడవచ్చు. 19వ అధ్యాయంలో ఒక మాట మనం చూసినట్టయితే 19 మొదటి నుంచి నేను చదువుతున్నాను. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగింది ఏమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చిన కొందరు శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తీసం పొందారు అడగగా, వారు యోహాను బాప్తీసాన్ని బట్టి మేము పొందామని చెప్పారు. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తీసం ఇచ్చినని చెప్పాను. వారు ఆ మాట విని ప్రభు అయిన యేసు నామమున బాప్తీసం పొందిరి. తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పౌలు దేవుని సేవకులు, అభిషేక్తులైన వాడు వాళ్ళ మీద చేతులు ఉంచినప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఇంకా మనం చూస్తే చాలా విషయాలు మనం చెప్పుకోవచ్చు. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలోనే ఫిలిప్పు సమరయ ప్రాంతంలోకి వెళ్ళి వాక్యాలు చెబుతున్నప్పుడు, గొప్ప కార్యాలు చేస్తున్నప్పుడు యోహాను పేతురు ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ ఉన్న వారి మీద వీళ్ళందరూ పరిశుద్ధ దేవుని ఎరిగారని తెలుసుకున్న తర్వాత గారడీ సీమలో ఉన్న ప్రాంతంలో వాళ్ళు వచ్చి వాళ్ళందరూ దేవుని ఎరిగారు, రక్షణ పొందారని తెలిసిన తర్వాత వాళ్ళు వచ్చి యోహాను పేతురు వాళ్ళు చేతుల నుంచి ప్రార్థన చేస్తారు. వాళ్ళందరూ పరిశుద్ధాత్మను పొందుకుంటారు. ఆ విధంగా చాలా రకరకాలుగా మనము పరిశుద్ధాత్మను పొందుకోవచ్చు. ఎందుకు ఈ మాట నేను చెబుతున్నా అంటే, అడిగితే దేవుడు ఇచ్చేవాడు. మనం ఆయన్ని అడిగి పొందుకోవాలి. దేవుని వాక్యంలో మత్తయి సువార్త 11వ అధ్యాయం మనం చూస్తే అక్కడ కూడా లూకా సువార్త 11వ అధ్యాయం చూద్దాం. లూకా సువార్త 11వ అధ్యాయంలో అక్కడ మనం చూసినట్టయితే 11వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అక్కడ పైన ఒక ఉపమానం చెబుతాండి, అవన్నీ మనకి ఇప్పుడు అవసరం లేదు. కానీ ఒక వ్యక్తి వచ్చి వాళ్ళ స్నేహితుడిని సహాయం అడుగుతున్నట్టుగా, అలా సహాయం అడుగుతున్నట్టుగా మీరు కూడా పరలోకమందున్న మీ దేవుడిని మీరు అడిగితే మీరు ఖచ్చితంగా మీకు ఆయన పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తాడు అంటున్నాడు దేవుడు.
కాబట్టి అడిగితే ఇచ్చే దేవుడు ఆయన. అడిగితే ఇచ్చే దేవుడు, వెదకితే దొరికేవాడు, తట్టితే తీసేవాడు ఆయన, మన దేవుడు ఆయన. కాబట్టి మీరు అడగండి, దేవుడు సహాయం చేస్తాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన్ని అడిగితే ఆయన యందు విశ్వాసం నుంచి వారి కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం నిత్య జీవం చేరాలంటే, మనం ఎన్నడూ దప్పిగొనని జీవజలం అది తాగాలంటే మనము దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన్ని అడగాలి. సమర స్త్రీ అడిగింది, నాకు కావాలయ్యా, అది నాకు కావాలి ప్రభు అని అడిగి మరీ పొందుకుంది. ఆమె పొందుకుంది కాబట్టి ఒక గొప్ప దేవుని సేవకురాలుగా మారిపోయింది. ఆమె పొందుకుంది కాబట్టే అనేక మంది ప్రజలకి రక్షణ పొందడానికి కారకురాలైంది ఆమె. ఆమె ద్వారా అనేక మంది రక్షణ పొందారు. అనేక మంది దేవుని గుర్తించారు. ఈరోజు మనం కూడా అది పొందుకుంటే, పరిశుద్ధాత్మను పొందుకుంటే మన ద్వారా కొన్ని కార్యాలు దేవుడు చేస్తాడు. మన ద్వారా కొంతమంది మన స్నేహితులు కావచ్చు, కుటుంబస్తులు కావచ్చు, బంధువులు కావచ్చు, వారందరూ కూడా దేవుని చెందుకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు మనందరం వింటున్న ఈ మాటలు చెప్పుకుంటే చాలా విషయాలు యెహెజ్కేలు గ్రంథంలో 37వ 47వ అధ్యాయం చదువుకుంటే అది చాలా పెద్ద వ్యాసం, అది చాలా పెద్ద పాఠం అది. 47వ అధ్యాయం మొదటి నుంచి జీవజలము అనేది దేవుని మందిరంలో నుంచి ప్రవహిస్తుందని, అది ప్రవహించి గొప్ప నదిగా మారిద్దని, చాలా దూరం వెళ్ళిపోయిద్దని, దాని ప్రక్కన ఇరువైపులా కూడా కొన్ని చెట్లు ఫలిస్తూ ఉంటాయని, అలాగా ఆ నది గురించి కూడా చాలా మనం చెప్పుకోవచ్చు. అంటే దేవుడు ఇవన్నీ మనకు అవసరం లేదు, కానీ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటలు ఆయన్ని అడిగితే ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం అడిగి సమరస్తి వలె ఎలీషా ప్రవక్త అలా ఏలియా వెంటబడి ఆయన అడిగి ఆయన రెండంతల ఆత్మను పొందుకొని ఏలియా కంటే ఘనమైన సేవ చేశాడు. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. అలాగ అన్ని గొప్ప కార్యాలు ఎలీషా ప్రవక్త చేశాడు. ఎందుకు చేశాడంటే ఆయన అడిగి మరీ పొందుకున్నాడు. కాబట్టి ఈరోజు మనం అడిగి దేవుడిని పొందుకుంటే మనం కూడా మన జీవితంలో మనం గొప్ప కార్యాలు చేసేవారికి మారుతాం. గొప్ప అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసేవారికి మనం మారుతాం. ఒక దేవుని సేవకులే నిలబడిన సేవకుడే చేసేవాడు కాదు. కూర్చున్న మనం కూడా అందరం కూడా దేవుని వరాలు పొందుకుంటాం. చాలాసార్లు మీకు చెప్పాను నేను. కొరింథీ సంఘం గురించి చెప్పాను. ఆ కొరింథీ సంఘం కూడా వాళ్ళు అన్ని నేర్చుకున్నారు. అన్ని భాషలు వరాలు పొందుకున్నారు వాళ్ళు. అన్ని భాషలతో మాట్లాడతారు, గొప్ప కార్యాలు చేస్తారు, అద్భుతాలు చేస్తారు వాళ్ళు. అన్ని వరాలు పొందుకున్న సంఘం అది. మరి నుంచున్న అపోస్తలుడు పౌలే కాదు, వాళ్ళు కూడా చేస్తారు. కాబట్టి అలాగే మనం కూడా ఎవరో చెబుతున్నాడులే ప్రభుదా చెబుతున్నాడు నుంచున్నాడు, ఆయన ప్రార్థన చేస్తే చాలులే, ఆయన చెబితే చాలులే, వింటే చాలు అనుకోకూడదు. మనం కూడా ఆయనలా ఎందుకు మారకూడదు, మనం కూడా ఎందుకు చెప్పకూడదు, మనం కూడా ఎందుకు ఆత్మను పొందుకోకూడదు అని ఆలోచన మనం కూడా చేసి ఆయన అడిగి దేవుడిని పొందుకుందాం సమరస్తే వలె. మనం అందరూ పరిశుద్ధాత్మతో నింపబడి రక్షణ పొంది ఈ రోజు చాలా నేను ఆమె చెప్పాను, మళ్ళా చెబుతున్నాను, కొంతమందే దేవుని బలలో చేవేశాం. కాబట్టి ఇంకా కొంతమంది మిగిలి ఉన్నారు. మనందరూ కూడా దేవుని బలలో చేవేసే వారిగా ఉండాలి. చాలామంది అవిధేయులు అయిపోయి దూరం అయిపోతూ ఉన్నారు. రక్షణ పొంది కూడా, బాప్తీసాలు పొంది కూడా దేవుని బల్ల ఆరాధనలో, ప్రభు బలలో పాల్గొనలేక చాలామంది దూరం అయిపోతూ అవిధేయులుగా మారిపోతున్నారు. అలాంటి వారి గురించి మనం ఏమి మాట్లాడకూడదు, దేవుడే వాళ్ళకి సమాధానం చెబుతాడు. కాబట్టి మనము కూడా మనం తీసుకోని వారు కూడా ఇంకొంతమంది కూడా ఉన్నారు. వారు కూడా తీసుకొని ఇంకా నేను ప్రభా నాలో ఏమి లేదు ప్రభా, లోపము నేను తీసివేసుకున్నాను, నేను తీసుకుంటాను, ఖచ్చితంగా తీసుకుంటాను, బాప్తీసం పొందుకుంటాను, నీ బలలో, నీ శరీరంలో, నీ రక్తంలో పాలు పొందుకుంటాను ప్రభా అని మనం దేవుని అడిగి మనం పొందుకొని ఒక దేవుని బిడ్డగా మీకు అర్థం కాదు ఎంత గౌరవం వచ్చింది తెలుసా మీకు. దేవుని బిడ్డగా మారిపోతే ఎంత గౌరవం సమాజంలో, సంఘంలో, సమాజంలో, గ్రామంలో వెలుతున్న దగ్గర ఎంత గౌరవం వచ్చి తెలుసా. అంత గౌరవం వచ్చి నాకు తెలుసు, నేను అనుభవిస్తున్నాను దాన్ని. నాకు తెలియదు, చాలామంది సేవకులు నాకు ఫోన్ చేసి పిలుస్తూ ఉంటారు. మా దగ్గర మీటింగ్ ఉంది రండి, పాల్గొనండి, కలవండి. ఎందుకు ఒకప్పుడు నేను ఎవరిని, ఎలాంటి వాడిని, నన్ను ఎందుకు పిలుస్తున్నారు, ఇప్పుడు ఎంత గౌరవిస్తున్నారు అంటే దేవుడిని కలిగి ఉన్నాను కాబట్టి, యేసుప్రభువుని కలిగి ఉంటే అంత గౌరవం మన అందరికి వచ్చిందే. కాబట్టి అందరూ దేవుడిని కలిగి ఉందాం, రక్షణ పొందుదాం, దేవుని బిడ్డలుగా మారుదాం, పరిశుద్ధాత్మను పొందుకుందాం, జీవజలం అడిగి ఎలా పొందుకుందో అలా కూడా మనం పొందుకుంది ఒక సమరయిస్తే ఎలా మార్పు చెందిందో, పాపాలు తీసివేసుకుందో అలా మనం పాపాలు తీసివేసుకొని దేవుని బిడ్డలుగా మారిపోదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ రోజునైనా పరిశుద్ధుడా మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలయ్యా. వాళ్ళ ఆరాధనలో ద్రాక్ష వలె